హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక చాలా ఇంట్రెస్ట్ ఉన్న స్టోరీ చెప్తాను. కానీ చాలా 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 నిజాలుగా చెప్తున్నాను నేను. ఫ్యూచర్లో పనికొచ్చేది. ఇది నిజం, ఇది సత్యంగా మాట్లాడుతున్నాను నేను. ప్రతి ఈ ప్రపంచంలో ఎవరున్నా, మంచోళ్ళున్నా చెడ్డోళ్ళున్నా, ఆడపిల్లలకు బలి చేయకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి అయితే జీవితాంతం అనుభవించాలి. నాలాగా నేను చాలా చాలా అనుభవించాను. కాబట్టి దయచేసి ప్లీజ్, ఎవరు అమ్మ నాన్న ఉన్నోళ్ళు ముందు వెనుక బాగా ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని, పిల్లగాడు ఏం పని చేస్తాడో అది కూడా తెలుసుకొని పెళ్లి చేయండి. దయచేసి గొంతు మీద కత్తి పెట్టి ఇట్లా దౌర్జన్యంగా పెళ్లి చేయకండి. జీవితం అంటే చాలా విలువ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి పెళ్లి చేస్తే చచ్చే వరకు జీవితం అది. నేను చాలా చాలా అనుభవించాను. టార్చర్ కాదు, చచ్చే వరకు పోయాను, చచ్చి కూడా బతికాను నేను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చూడాలంటే, మీరు ఎవరున్నా ఫస్ట్ పిల్లగాడు ఏం పని చేస్తున్నాడు, ఎంత గొప్ప ఫ్యామిలీ ఉండొచ్చు, కుటుంబం మొత్తం గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, కుటుంబం సంసారం చేయరు, పిల్లగాడు అక్కడే. భర్త కరెక్ట్ ఉంటే జీవితంలో ఏమైనా సాధించవచ్చు. కానీ నా జీవితానికి వాళ్ళు ఒక వాలిబామ్ లాగా ఆడుకున్నారు. ఎందుకంటే నా భర్తకు మాత్రమే జాబ్ లేదు, నా ఫ్యామిలీకి అందరికీ జాబ్. కానీ వాళ్ళ సూటిపోటి మాటలు, వాళ్ళు చెప్పే అన్ని పిచ్చి పిచ్చిగా చెప్పే మాటలు నాకు చాలా టార్చర్గా అనుభవిస్తున్నాను. వాళ్ళు ప్రతిదానికి చీటికి మాటికి వాళ్ళ అహంకారం, వాళ్ళ పొగరు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రయత్నంలో, అసలు ఏ ఫంక్షన్కి పోయినా ఎక్కడ పోయినా అసలు వాళ్ళు టార్చర్తో చంపేస్తారు. వాళ్ళు నేనున్నాను బతుకుతున్నాను, కానీ వేరేవాళ్ళు అయితే బతకరు. నిజంగా చెప్తున్నాను, ఇలా అంత అహంకారం ఉంటుంది వాళ్ళకు. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు చేతబడి నిజమా అబద్ధమా. చేతబడి అనేది చాలా నిజం. ఎందుకంటే నాకు కూడా చేతబడి చేశారు. కాబట్టి నేను చేతబడి ఎలా నీకు తెలిసింది, ఎలా జరిగింది అంటే, నేను మొత్తం స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ తర్వాత కూడా మళ్ళీ కూడా మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇది నిజమా కాదా మీరే చెప్తారు, మీరే కామెంట్లో వేస్తారు. ఓకేనా? ఫస్ట్ నాకు పెళ్లి చేశారు. ఒక్క నెల రోజు ఫ్యామిలీ, కుటుంబం, పరివారం అందరూ రిచ్ ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీ. అంటే నేను పెళ్లి చేసినప్పుడు నాకు ఏమీ అవసరం లేదు, పిల్ల మాత్రమే అవసరం ఉందని ఫ్యామిలీ, కుటుంబం అందరు చెప్పేవారు. అంటే మా కుటుంబంలో మంచిగా అందంగా ఉండాలి. ఎవరైనా ఉండొచ్చు, అందానికి చూడకండి. అందం వెనుక చాలా నరకం ఉంటుంది. నేను ఒక అందంగా చెప్పి నాకు టార్చర్ పెట్టిండు మా ఫ్యామిలీ మొత్తం. నా ఇంట్లో నాకు ఇట్లా పెళ్లి చేపించి చేను పనులు, కూలి పనులు ఇట్లా చేపించిండ్రు. ఓకే, అందరి ఫ్యామిలీలో జరుగుతుంది కూలి పని, అందరు జాబ్ చేస్తున్నారు కదా,
అని నేను అనుకున్నాను. కానీ నాకైనా చిన్నదాన్ని పెళ్లి చేసినప్పుడు కూడా వాళ్ళ వ్యాలీ నా వ్యాలీ ఎట్లా చేస్తున్నారు అది కూడా గమనించాను. కానీ వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పరు. కానీ నాకు ఏ తప్పు చెయ్యలేనప్పుడు కూడా నాకు చాలా 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 భరించలేని మాటలు చెప్పారు. నాకు ఆ శిక్ష భగవంతుడు ఖచ్చితంగా ఇయ్యాలి వాళ్ళకు. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు 2 సంవత్సరాల వరకు పిల్లలు కాలేరు. తర్వాత నా 2వ సంవత్సరం తర్వాత ఒక పాప ఉంది. ఆ పాప ఉన్నప్పుడు నాకు చేతబడి అనేది తెలియదు. అసలు ఏం గొడవ అంటే ఒకరికి 5-6 సారి కొట్టుకొని చచ్చారు ఫ్యామిలీలో. నా భర్తకి గుంజి గుంజిచ్చి కొట్టారు. అయినా కూడా భరించాను. మీకు ఏమి ఇయ్యమని అని చెప్పినా కూడా భరించాను. మా ఆయనకు హెల్త్ బాగలేదు అని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం తాండలో చుట్టుపట్ల అందరికీ తెలుసు. నాకు మోసం చేసి పెళ్లి చేశారు అని అందరికీ తెలుసు. నేనేం పాపం చేశాను? అయినా కూడా నేను ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చొని కూడా తినలేదు. ప్రతిరోజు కూలి పని చేశాను, బట్టలు అమ్మాను, షాప్ పెట్టాను, అన్ని రకాలుగా పని చేస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి బిజినెస్ చేస్తూనే ఉన్నాను. నా బతుకు నేను బతుకుతూ ఇంకా నా భర్తకు కూడా నేను కాపాడుకొని వచ్చాను. నెలకు 5-6 వేలు నేను సంపాదన, నేను పనులు చేసుకొని, నేను ఒక బిజినెస్, ఒక కూలి పనులు చేసుకొని అన్ని రకాలుగా నా భర్తకు ట్యాబ్లెట్ కూడా నేను ఇప్పించింది దాన్ని. ఇప్పుడు వరకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు 13-14 సంవత్సరం అవుతుంది మాకు. ఇప్పుడు కూడా నేనే భరిస్తున్నాను అని. అయినా ఓకే, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చేశాను? నేను ఏ పండుగకు ఏ ఫంక్షన్కి పోయినా ఖచ్చితంగా నాకు గెలుపుతారు. ఖచ్చితంగా ఏదో రకంగా వాళ్ళతోటి నేను సరిగా మాట్లాడను. నేను వాళ్ళకు గెలకనికి పోను. అసలు వాళ్ళ గురించి నేను ఏం తెలుసుకోను కూడా. వాళ్ళతోటి నాకు అవసరం కూడా ఉండదు. పోయినప్పుడే ఆహా ఇలా తయారయ్యావు మేడం, మహారాణి, టీచరు ఏదేదో చెప్తుండే. సరే చెప్పని, వాళ్ళే కదా జాబ్ చేస్తున్నారు, వాళ్ళే కదా గొప్పోళ్ళు, నాకు చెప్పడం ఏంటి? సరే పెళ్ళికి పోయినా కూడా ఎవ్వరికి నేను మా ఇంట్లో 3 అన్నదమ్ములు, దాంట్లో 2కి లెక్క చేస్తారు. 2కి మాత్రమే లెక్క చేస్తుండే. మా ఆయన అంటే ఎవ్వరికి తెలియదు అసలు. అయినా కూడా భరించాను. 10 మంది అందరూ కుటుంబంలో అందరు జమ అయినప్పుడు పెద్దోడు చిన్నోడు గుర్తుకొస్తారు, కానీ మధ్య ఆయన అసలు ఎవరికి గుర్తుకు రాడు. అయినా భరించాను. నేను ఇప్పుడు మా ఆయనకు ఎన్నో ప్రాబ్లం ఉంది, అన్నీ నేను భరిస్తున్నాను, అన్నీ నేను చూస్తున్నాను. ఓకే, ఇది పక్కన పెట్టాలి. నేను ఫస్ట్ కడుపుతో ఉన్నప్పుడు, ఎవరైనా కడుపుతో ఉన్నప్పుడు రక్తంతో వాంతింగ్ చేస్తారా? కానీ నాకు రక్తంలాగా వాంతింగ్ ఎందుకు వచ్చింది? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేతబడి కదా, అందుకని. నాకు ఇంకా చాలామంది చెప్తుండే తాండలో, ఊర్లో, మా కుటుంబంలో కూడా చాలామంది చెప్పారు నాకు, కిరణ్కి అసలు పెళ్లి చేయలేకపోతుండే, నీకు పెళ్లి చేసినందుకు వాళ్ళు 2కి పెళ్లి చేసుకున్నారు కదా, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఆస్తులు ఇవ్వాలని అనుకున్నారు, నీకు పెళ్లి చేసి ఇట్లా టార్చర్ పెడుతున్నారు కదా, మీకు చంపాలని చూస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నాకు చాలామంది చెప్పారు. అయినా కూడా నేను ఎవరిది చెవులో పెట్టుకోలేను.
ఎవరు మాట వినలేను. నాకు వెళ్ళిపో అన్నారు, కొట్లాడినరు, తిట్లాడినరు, చాలా చాలా హింసించిండ్రు నాకు. అయినా నేను భరించాను. ఎందుకంటే మనం ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అది జీవితం. ఎవరి జీవితంతో ఆడుకోకండి. భగవంతుడు మీకు కూడా ఆడిపిస్తారు. నా వెంట 5 మంది చేతబడి చేశారు. ఇది నిజం, ఇది సత్యం. ఒకటేమో పుట్టింటింట్లో, నలుగురేమో మా అత్తోళ్ళ సైడ్లో, ఒకటి బయటోళ్ళు, ముగ్గురు మా ఇంటోళ్ళే. కానీ వాళ్ళ పేరు అయితే చెప్పాను, కానీ ఇది నిజం. మేము ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, చేతబడి ఎలా జరిగిందంటే, నేను ఒక షాప్ పెట్టుకున్నాను. గొడవ అయింది, అన్నీ అయింది, అలాగైనాం, చంపుతామన్నారు, ఆస్తి ఇయ్యమన్నారు, అన్ని రకాలుగా చేశారు, అన్ని ప్రయత్నం చేశారు, చంపడానికి కూడా చూశారు మా ఆయనకు. ఒకసారి వాచ్మెన్ పనికి నేను షాప్ పెట్టుకున్నాను, మా ఆయనకు వాచ్మెన్ పనికి పంపుతుండే. అప్పుడేమో వేరేళ్ళతోటి ఇట్లా ప్రయత్నం చేశారు చంపడానికి. అయినా బతికించుకున్నాను. అప్పుడు దవాఖానలో కూడా ఇంత దెబ్బ కొట్టినప్పుడు దవాఖానలో కూడా పోతే కేసు చేయాలి, మేము పట్టుకోము, ఇది అది చెప్తే కూడా మా ఇంటి పరుపోతుందని మా ఆయన అస్సలు కేసు చేయనియలేడు. అది కూడా విడిచిపెట్టాను. సరే, ఎందుకు నేను అన్నీ భరించుకొని రావాలి? నేను ఏం పాపం చేశాను? వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాను? సరే, మా ఆయనకు పెళ్లి చేయను అని మీ ఉద్దేశం ఉంటే నాకు ఎందుకు తెచ్చారు? నాకు తెచ్చి ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నారు? మీకు అవసరం లేదు. సరే, నా భర్తకి పెళ్లి చేయకుండా మీరే వాడుకొని ఉండే, మీరే సంసారం చేసేది ఉండే, మీరే ఆస్తులు తీసుకుని ఉండే, నాకు కావాలని అడిగాను? నేనేమో రోడ్డు మీద ఉన్నాను? నాకు పెళ్లి చేయడానికి ఏమో ఎవరు దొరకకుండాను ఒక అసలు? నేను ఏం చేశానని వాళ్ళకు? ఇప్పుడు అందరి ముందలా ఒకలాగా ఎట్లా అహంకారంగా మాట్లాడతారో అది ఒక సూది పూలతోటి గుచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. మీ అహంకారం, మీ పొగురు మీ దగ్గర ఉంచుకోండి. నేను డబ్బు విషయం చెప్పాను, కానీ డబ్బు అంటే ఒక జీవితం, అది మీ దగ్గర కాపాడుకోండి. నేను ఎవరి జోలికి పోతలేను కదా, మీ దగ్గర అడగతలేదు కదా అన్నప్పుడు నా జోలికి రాకూడదు. ఒకసారి ఏం జరిగిందంటే, సడన్గా నేను షాప్ అనేది విడిచిపెట్టి ఫ్యామిలీ కుటుంబం అనే ఒక ఫంక్షన్లో పిలిచారు నాకు. ఫంక్షన్లో మళ్ళీ గుచ్చి పిలిచారు. షాప్ మూసి నేను 11 గంటలకు పోయాను. అక్కడ ఏం లేదు, ఫంక్షన్ లేదు, ఏం లేదు. చంపడానికి పిలిచారు నాకు. తెలుసా, అంత ఇంత కుట్రమ్మ నా మీద. మా ఫ్యామిలీలో చంపిన ఆస్తి తీసుకోవాలని. అప్పుడు నా చిన్న పాప ఉండేప్పుడు. అయితే నేను పోయినప్పుడు నాకు కొంచెమే స్వీట్ ఇచ్చారు. ఆ స్వీట్లో ఏ మందు వేశారో నాకు తెలియదు, అసలు భగవంతుడికి తెలుసు. అయినా కూడా నేను అనుకోకుండా తినేశాను. అప్పుడే ఇంత పెద్ద గడ్డలు వచ్చింది నాకు. పెయ్యంత, అసలు ఒక సినిమాలో వస్తారు హీరోకి అలా పెయ్యంత గడ్డలు వచ్చింది. ఎప్పుడు లేని రోగం అప్పుడు కనిపించింది నాకు. అప్పుడు నాకు గడ్డలు అనిపిస్తే నేను చాలా మంట, అసలు కడుపులో మంట, అసలు భరించలేని మంట. 2 రోజుల వరకు నేను మాట్లాడలేదు. అసలు అసలు ఏ దవాఖానలో పట్టుకోలేదు నాకు. అప్పుడు ఒళ్ళే తీసుకుపోయారు, ఒళ్ళే చూశారు, ఒళ్ళే చేశారు. అన్నీ కొంచెం సోయి వచ్చినప్పుడు నాకు ఇంకా అపెండిక్స్ వచ్చిందని చెప్పారు. అది అపెండిక్స్ నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. సరే, అపెండిక్స్ కదా, నేను దవాఖానకి పోయి ఇంకా రిటర్న్ వచ్చాను. ఆ రోజు మళ్ళీ రోజే సడన్గా నాకు అపెండిక్స్ ఆపరేషన్ అని ఆపరేషన్ పగిలిపోయిందని అప్పుడే ఆపరేషన్ చేసేసారు. నాకు ముందు వెనుక ఎవరు లేరు, అసలు ₹1 కూడా చేతుల్లో లేదు. నేను ఎవరికి గుర్తు చేయాలి?
ఫ్యామిలీ, కుటుంబం, పరివారం చాలా పెద్దది కదా. ముందు వెనుక ఒక ఏమంటారు, శ్రీలంక అనాలా, శ్రీరాముడి పెద్ద గొప్ప కుటుంబం అనాలా, నాకు చెప్పనీకి అయితలేదు అసలు. అప్పుడు నేను వచ్చాను, సడన్గా ఆపరేషన్ అయిపోయింది నాకు. సడన్గా ఆపరేషన్ అయినప్పుడు నా కమ్మలు ఉండే, ఆ కమ్మలు ఇచ్చేసి ఇట్లా బ్యాంక్లో పెట్టేసి ఆపరేషన్ అయిపోయింది. ఎవరైనా ఆపరేషన్ అయిందా, ఆపరేషన్ అంటున్నారు, అస్సలు ఒక ఫోన్ కూడా చేయలేరు. ఒక ఫోన్ కూడా చేసి ఆపరేషన్ ఎలా అయింది, నువ్వు ఎలా ఉన్నావు, బతికావా, మంచిగా ఉన్నావా, ఏం అడగలేరు అసలు. అసలు ఆ టైంలో నాకు రక్తం లేవంట. 1-2 రోజుల వరకు మాట్లాడలేదు. రెండో రోజు తర్వాత నేను మాట్లాడినప్పుడు ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 5 రోజులు తీసిండ్రు నాకు బయటికి. అప్పుడు రక్తం పూర్తిగా అసలు బతకడానికి కూడా ఛాన్స్ లేదంత రక్తం లేదని చెప్పారు. అంటే కారణం ఏంటి అసలు? నేను ఏం తిన్నా వాంతింగులు అసలు నాకు ఏ సోయి లేకుండా అలా అయిపోయాను నేను, ఏం అర్థం కాకుండా. ఇది నిజమా కాదా చేతబడి? ఇది నిజమే అని నాకు తెలిసింది. చేతబడి నా వెంట ఉన్నారు అని తెలిసింది. సరే, అప్పటి నుంచి నేను జస్ట్ 2-3 రోజుల ఇంటికి పోవాలని అనుకున్నాను. అప్పటి నుంచి నాకు నిద్ర అంటే అస్సలు రాదు. అస్సలు కళ్ళు మూసుకుంటే అసలు భయంకరంగా కలలు, అసలు భయము ఇట్లా అనిపిస్తుండే నాకు. అప్పుడు నాకు కొన్ని దేవదూతలు సాయం చేస్తారు కదా. దేవదూతలు ఉంటేనే మనకు సేఫ్టీ అంటారు కదా. ఆ దేవదూతలకి కూడా పేరు చెప్తే కూడా బాగుండదు. అందరికీ చేతబడి చేశారంట. నాకు సపోర్ట్ చేయకూడదు, నాకు సాయం చేయకూడదని. ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా? దేవదూతలు కూడా దేవుళ్ళకి ఇట్లా చేయడానికి. మీకు కూడా కర్మలు వస్తాయిరా, మీకు కూడా కర్మ వస్తుంది. లంజలు మీరు కూడా అనుభవిస్తారు అన్నీ. నాకు అన్నీ తెలుసు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు నాకు పూర్తిగా తెలుసు. నాకు ఇష్టమైన దేవుళ్ళకి కూడా మీరు కట్టుబడి చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు ఎవరితోటి ఆగరు. అప్పుడు 3వ రోజులు ఇట్లా నేను రిటర్న్ వచ్చాను. ఆయాసం అసలు ఏం తిన్నా వాంతింగ్, అసలు నాకు బతకడానికి కూడా ఛాన్స్ లేకుండే. అప్పుడు 3,000కి ఒక్కొక్క సూది ఎక్కించుకున్నాను నేను రక్తం కోసం. అయినా కూడా కంట్రోల్ కాకపోతే 5 బాటలు రక్తం ఎక్కించుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఇది చేసుకొని అట్లే ట్యాబ్లెట్ మందులు వాడుకొని, నేను ఇంత ఘోరంగా ఉన్నా కూడా ఒక్కరు కూడా అడగలేరు నాకు, నువ్వు ఎలా ఉన్నావు, ఆపరేషన్ ఎలా అయింది, ఎట్లా బతుకుతున్నావు, నీకు డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది. నో ఆన్సర్. ఎవరున్నారు నాకు? ఎవ్వరు లేరు. నేను అనాథాన్ని అని చెప్తున్నాను కదా. నాకు చేతబడి చేసేవాళ్ళు సర్వనాశనం అవుతారు. సర్వనాశనమై పురుగులు పడి చేస్తారు. ఇది నిజం, ఇది సత్యం. దయచేసి ఏమైనా చేస్తున్నారు కదా, అక్కడి నుంచి ఆగిపోండి. కానీ చాలా ఘోరంగా చావు చేస్తారు మీరు. నాకు ఒక్కసారి తిక్కలేసిందంటే చాలా అయిపోతారు. సురు నా ఆత్మ చెప్తుంది కదా, అది నిజం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంకా చెప్తే మీరు కూడా అదే సబ్జెక్ట్ కావాలని గుంజుతారు కదా. అది దేనికోసం బతుకుతుంది, ఎలా బతుకుతుంది, చంపడానికి చూసినా కూడా బతుకుతుంది, ఎన్నిసార్లు చంపేషం కూడా బతుకుతుంది అని
పాముకి ఒక్కసారి కొడితే ఇంకోసారి చావడానికి ముందుకు రాదు. అది ఎంత చాలా షార్ప్గా హుషారైపోతుంది. కోడికి ఒకసారి పట్టుకొని పరిగెత్తి చూడండి, అసలు పట్టుకొనికి రాదు అది. నాకు కూడా ఒక దినాలు వస్తుందని మీకు తెలియదా? ఒరే సచ్చినోడు, నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. దుర్మార్గుల దానా, ఒక లంజా, ఒక రౌడీ దానా, నీకు బుద్ధి ఉందో కొంచెమైనా? ఒక లేడీస్ ఉండి లేడీస్కి ఏం చేస్తావే నువ్వు? కొంచెమైనా సిగ్గుందా నీకు? ఇంత ఘోరమైన పాపం చేస్తే ఎక్కడ పోయి చేస్తావే నువ్వు? పురుగులు పడి చేస్తావే నువ్వు? నేను నా మాటల నుంచి కాదు, గుండెల నుంచి వస్తుందే. పురుగులు పడి చేస్తావు, నిజంగా పురుగులు పడి చేస్తావు నువ్వు. ఇప్పుడైతే పేరు చెప్తలేను కానీ ఖచ్చితంగా పేరు బయటికి తీసుకువచ్చినప్పుడు నువ్వు గుండె పగులు చేస్తావు నువ్వు. నాకు తెలియదు అనుకున్నావా? అసలు ఏమనుకున్నావు నువ్వు నా గురించి? ఏమి పీకినా, డబ్బున్నా, ఏమున్నా, ఎన్ని అహంకారం ఉన్నా అన్ని భగవంతుడు చూర చూర చేస్తాడు మీకు. నిజం. భగవంతుడు తోడు అంటే ఎవ్వరు ఏం పీకలేరే మీరు. భగవంతుడు ఆజ్ఞ లేనిది మీరు ఏమి పీకలేరు. కానీ ఒక్కసారి నా గురించి తెలిసితే, మీరు గుండె పగిలి చచ్చకపోతే నా పేరు ఇంకోటిసారి పెట్టుకుంటాను నేను. చూడండి, జాగ్రత్త వినండి. నేను ఏం తీసుకున్నాను మీది? మీ సొమ్ము తీసుకున్నానా? తర్వాత ఏం జరిగిందంటే, నేను ఇంకోటిసారి ఫంక్షన్కి పోయాను. ఇంకోటిసారి ఫంక్షన్ కంటే వేరే వాళ్ళ ఫంక్షన్, దగ్గర వాళ్ళ ఫంక్షన్కి పోయాను. నేను నా భర్త ఇద్దరు కలిసి పోయాను. సడన్గా మా భర్త కోమాల వెళ్ళిపోయాడు. అసలు ఇంటికి వచ్చాము, అసలు మాటలు లేదు, ఏం లేదు అసలు. అయితే ఒకటే మాట, నన్న 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 అని అరిచేవాడు. అయితే నాకు చుట్టుపట్ల ఒక మనిషి కూడా లేదు. నాకు దగ్గర ఇద్దరు పిల్లలు చేతబడి అంటున్నారు కదా, తెలవాలి అందరికీ. అప్పుడు నాకు చాలా భయం వేస్తుండే. అందరికీ ఫోన్ చేశాను నేను, కొంప మొత్తానికి, అన్ని కొంపానికి మొత్తానికి ఫోన్ చేస్తే, మేము ఫంక్షన్లో ఉన్నాము, మేము దావత్ చేస్తున్నాము, మేము ఎంజాయ్ చేస్తున్నాము, నీ భర్త నువ్వు కాపాడుకో అంట. మరి మా జోలికి ఎందుకు వస్తారు మీరు? నా భర్త నువ్వు కాపాడుకో అని చెప్పేవారు. సరే, ఇప్పుడు మీరు విషం పెట్టారో ఒక చేతబడి చేశారో నాకు తెలియదు. ఎప్పుడు పోయినా ఇదే జరుగుతుంది, ఇదే కర్మ, ఇదే అనుభూతి మీది. అయినా ఇంటికి వచ్చేటప్పుడు నేను అసలు ఎవరు దిక్కు లేదు నాకు. అప్పుడే ఇక్కడ మా ఇంటి పక్కల జాని భయ్య అనే ఒక ఆయన ఉంటాడు. ఆ అన్న బిడ్డది ఫంక్షన్ ఉండే. నేను అబద్ధం చెప్తే వాళ్ళ దగ్గర కూడా అడగండి, 12 అవుతుండే అప్పుడు. వాళ్ళు కూడా ఫంక్షన్ చేస్తున్నారంట. ఆ టైంలో నేను అన్నీ వెతికాను, అన్నీ చూశాను. నాకు అసలు అంబులెన్స్కి కూడా ఎలా పిలవాలి కూడా తెలియదు నాకు అసలు. అప్పుడు నాకు చాలా భయం వేస్తుండే, ఎలా బతకాలి, ఎలా ఇది చేయాలి. అసలు మాటలు లేదు, ఏం లేదు, ఉనుకుతలేదు, పలకతలేదు, ఏం చేస్తలేడు. 2-3 గంటలు చూశాను. పూరా చెమటలు కారుతుంది నాకు. అసలు అంత భయము నాకు ముందు వెనుక ఎవరు లేరు. అమ్మ నాన్న మీద అసలు పూర్తిగా భరోసా లేదు నాకు. అసలు చూసేటోళ్ళు ఎవరు లేరు నాకు అప్పుడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇట్లా చేస్తున్నారు, అక్కడ చూస్తే అలా చేస్తున్నారు. అలాంటి రాక్షసులు ఎందుకు ఈ భూమి మీద బతుకుతున్నారు మీరు? భగవంతుడు వాళ్ళకు ఎందుకు నరకం చూపిస్తలేడు అని అనిపించింది. కానీ అన్నీ కనిపిస్తుంది. భగవంతుడు చూపిస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే చాలా గొప్ప శక్తి కదా, చూపిస్తున్నాడు, అన్నీ నేను చూస్తున్నాను. అప్పుడు నేను పోయి, అన్న ఇట్లా జరిగింది, కిరణ్ మాట్లాడతలేరు, ఏమైతలేదు నాకు. సడన్గా ఇప్పుడు మేము ఇంటికి వచ్చినాం అంటే అక్కడ ఫంక్షన్ దగ్గర పెద్ద గొడవ జరిగింది అనమాట. దేనికోసం? ఒక 1000 రూపాయల కోసం గొడవ జరిగింది. ఆ 1000 కోసం గొడవ జరిగితే ఇంకా సరేలే మేమే అన్నీ భరించుకొని ఇంటికి వస్తే అప్పుడే
మాటలు పడిపోయింది, అన్నీ అరవడం స్టార్ట్ అయింది. ఇంకా కోమలో వెళ్ళిపోయిండు. నాకు తెలియదు కోమా అనే మాట తెలియదు. ఒక సీరియల్ సినిమా చూస్తే నాకు కోమా అని తెలుసు, నాకు అది తెలియదు. అయితే అన్నకు చెప్పి ఇట్లా అన్న ఇట్లా అవుతుంది అని చెప్తే పోయి వాళ్ళ అల్లుడు వాళ్ళ ఫంక్షన్లో వచ్చేవాళ్ళు నలుగురు వచ్చిండ్రు. లేపనికి వస్తలేడు. ఎంత లేపినా కూడా మా ఆయనకు అసలు అసలు సోయి లేదు, ఏం లేదు. లేపితే నలుగురు లేపితే కూడా లేపనికి వస్తలేదు. సాద్రి ఉంటాయి కదా, ఏమంటారు చేపలు, దాంట్లో సుట్టి ఇక్కడ 2 మంది, ఇక్కడ 2 మంది, కాలుకు 2 మంది, తలకు 2 మంది పట్టుకొని అంబులెన్స్లో పెట్టినారు వాళ్ళు. అట్లా పెట్టి అంబులెన్స్లో పోయినప్పుడు అందరికీ ఫోన్ చేశాను, అక్క ఇట్లా జరిగింది, నాకు ఏం దోస్తలేదు, మీరు ఎవరైనా రండి, నాకు ఏం అర్థమవుతలేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను ఏం చేయాలంటే మేము ఫంక్షన్లో ఉన్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నామంటే మనిషికైనా ఎంజాయ్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒక మనిషికి ప్రాబ్లం ఉంటే ఎలా ఆగుతారు మీరు? మా ఇంటి పక్కన ఒక ఆయనకు మాకు ఏం కాడాయన పెద్ద మామ కొడుకు జస్ట్ బండి మీద కింద పడిపోయిండు, కొంచెం దెబ్బ తాగింది. హైదరాబాద్ నుంచి చుట్టుపట్ల ఎంతమంది ఉన్నారో మా ఫ్యామిలీ కుటుంబం పరివారం అస్సలు అందరు చిన్న పెద్ద అందరూ ఊరుకుంటూ వచ్చిండ్రు. అంటే వాళ్ళెవరు నేనెవరు? నేను సొంతం నా భర్త సొంతం రక్త సంబంధం, ఆయన రక్త సంబంధం కాదు. ఆయన వాళ్ళకు వచ్చినారంటే నా దగ్గర రాలేదంటే నాకు ఏం చేశారు? అర్థమవుతుందా కొంచెమైనా? నా గుండెలో చెప్పాలని లేని అంత బాధ. అక్కడ ఇట్లా వచ్చిండు అంటే నాకు అప్పుడే చాలా చాలా బాధ అనిపించింది నాకు అసలు. నా ఆయనకు నేను వారం రోజుల్లో దవాఖానలో ఉన్నాను. అసలు కోమల తీసుకుపోయాను, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయాను, అక్కడ ఏం పట్టుకోలేరు. ఇంకోటిసారి తీసుకుపోయాను, అక్కడ అసలు మాకు అవసరం లేదు, ప్రైవేట్లో పెట్టేసేయండి, మాకు అసలు ఏం సోయలేదు, ఏం లేదు, మాట్లాడతలేడు, ఏం లేదు, దానికి గ్యారంటీ లేదని చెప్తే నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు నేను ఎవరి దగ్గర అడగాలి? ఎలా బతికించుకోవాలి? ఎవరు సపోర్ట్ లేనిది నేను ఎలా బతికించుకోవాలి? ఒక లేడీస్, 2 పిల్లలు నా దగ్గర, చిన్న చిన్న పిల్లలు. నా బాబు 2వ సంవత్సరం, నా పాప 3వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు 2 సంఖ్యలో 2 పిల్లలు, నా భర్త. నేను బెవసున్న మనిషికి ఎలా కాపాడుకోవాలి? అప్పుడు నాకు ప్రతిరోజు ఆకలేస్తే అసలు ఒక టిఫిన్ కూడా తీసుకురాలేరు పాపిస్ట్ వాళ్ళు. అసలు 15 రోజులు, ఒక్క రోజుకి 15,000 రూపాయలు ఖర్చు ఏసీలో పెట్టిండ్రు డైరెక్ట్గా. అంటే భగవంతుడా, ఈ జన్మ ఎందుకు ఇచ్చారు నాకని. నాకు డ్రెస్ ఉండే, ఇట్లా డ్రెస్ వేసుకొని కడుపులు లోపల కట్టుకొని వాటర్ తాగి ఒక్క బ్రెడ్ ప్రతిరోజు నాష్టా, ఒక బ్రెడ్, ఒక చాయ్, పైసలు లేదు నా దగ్గర అని నేను ఒక అన్నకు, మా తాటలో ఉంటాడు అన్న, నా భర్తకు నేను కాపాడుకోవాలి, నాకు ఎవ్వరూ దిక్కు లేరు, నేను ఒక అనాథలాగా బతుకుతున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, నాకు 1,00,000 రూపాయలు నాకు అప్పుగా ఇయ్యన్న అని చెప్పాను. ఆయన అప్పుగా ఇచ్చాడు 1,00,000 రూపాయలు. రోజుకి 15,000 కట్టుకుంటా, ట్యాబ్లెట్ అన్నీ వేసుకుంటా. నేను ఒక టిఫిన్ తింటే డబ్బులు తక్కువ అవుతుందని కుర్కురే, 5 రూపాయలు కుర్కురే తింటుంటే వారం రోజుల వరకు అందరు చనిపోయిండ్రు. ఒక్కరోజు టిఫిన్ తేలేరు నాకు. బాత్రూమ్కి తీసుకుపోవాలంటే బెడ్ మీదనే బాత్రూమ్ చేస్తుండే. తెలుసా నా బాధలు? ఎవరికి చెప్పుకోవాలి నేను? ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. బాత్రూంలో తీసుకున్నప్పుడు నేను 2 చేతులతోటి ఇట్లా పట్టుకొని నా భర్తకి ఇట్లా చేతికి కట్టుకొని నేను ఇట్లా ఎత్తుకొని బాత్రూమ్కి తీసుకుపోయేదాన్ని. అందరికీ ఫోన్ చేసి, అక్క అమ్మ అందరికీ ఫోన్ చేసి, భరోసా లేదు, నాకు ఏం అర్థమవుతలేదు, నాకు చాలా భయం వేస్తుంది, నేను ఒక్కదాన్ని ఏం చేయాలి, నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, బతుకుతాడా లేడా అని అర్థమవుతలేదు అని చెప్తే కూడా ఎవ్వరు ఫోన్ లేపుతలేరు. అస్సలు ఒక్కసారి కూడా ఫోన్ లేపలేరు తెలుసా. తర్వాత
వారం రోజుల తర్వాత కొంచెం సోయి వచ్చింది ఆయన. నాన్న అని ఒకటే మాట, ఇంకా మాటలే వస్తలేదు ఆయనకు. నాన్న 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 అంతే. ఇంకా మతి లేదు, ధ్యాస లేదు, తిన్నది సోయలేదు, బాత్రూమ్ది సోయలేదు, అసలు దేని మీద సోయలేదు. నెల రోజు వరకు ఇట్లే అనుభవించాను నేను. నెల రోజుల వరకు చిన్న పిల్లోడిలాగా నేను చేతుల నుంచి తినిపించాను, చేతుల నుంచి స్నానం చేయించాను.